నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి డీమార్ట్‌కయితే వెళ్తున్నాము. ఇంట్లో సరుకులేవి లేవు. మొన్నే కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేశాను కదండీ! ఇంకా తర్వాత ఎప్పటినుంచో తెచ్చుకుందాం అనుకుంటా. మా వారు అసలే బడ్జెట్ పద్మనాభం అయిపోయారనమాట. సో, అందుకని ఇంక ఈరోజైతే వెళ్దామనైతే అన్నారు. అందుకని ఇంక ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు వీడియో యాక్టివ్‌గా ఉన్నా నా వాయిస్ కొంచెం డల్‌గా ఉంటుంది. గొంతు పట్టేసిందనమాట. దానికి తోడు గుటకేస్తుంటే ఇక్కడ గొంతు దగ్గర నొప్పి, దానివల్ల వాయిస్ ఓవర్ అసలు ఇవ్వగలనా లేదా అనుకోని ఇస్తున్నాను. సో, ఎలా ఉన్నా ఈ వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. మొన్న కిచెన్ డెకరేషన్ చేసేటప్పుడు ఒక ప్లేట్ మీద పెయింట్ ఏసి ముగ్గేసాను చూడండి. అది ఇదే అనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చిన్న ముగ్గు కూడా ఇంకా నాకైతే ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ఈరోజు పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత కొంచెం గిన్నెలు అయి ఉంటేను ఇంకా పూర్ణిమ అయితే ఇక్కడ తన యూనిఫాము, షూ అన్నీ కూడా వాష్ చేసుకుంటుంది. ఇంకా నేను కూడా గిన్నెలన్నీ కూడా పక్కనుండి కడిగేసాను. అంటే పూర్ణిమకేంటంటే యూనిఫామ్ అందులో వేస్తే సరిగ్గా మురిగిపోవట్లేదనమాట. పిల్లలయి కూడా అంతే. ఇంకా నేనైతే చేత్తోటే వదులుకుంటా. మిగతాయన్నీ బానే పోతున్నాయి. ఓన్లీ యూనిఫామ్స్ వరకు. ఎందుకంటే ఈళ్ళు బాగా మాపేస్తారు కదా! ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెంటర్‌కయితే బయలుదేరాము చేపల కోసము. కానీ ఇక్కడ ఊర్లోనే భూసమ్మని అప్పుడప్పుడు చూపిస్తాను కదా! ఇంకా ఆమె అయితే ఊర్లోకే తీసుకొచ్చింది. నాకేమో చేపలు చేయటం రాదు కదా! ఇంకా మా వారేమో మా ఇంటి ఆమెకి చేపలు చేయటం రాదు. మరి చేసి ఇస్తావా తీసుకుంటాను అంటే చేసి ఇచ్చిద్ది. అలా ఏమీ ఉండదులెండి. రాదు చేత కాదంటే చేసి ఇచ్చిద్ది. వచ్చినోళ్ళు కూడా ఆమె దగ్గర చేపించుకొని వెళ్తున్నారు. ఇంకా నాకు రాదు కాబట్టి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని పక్కన పెట్టి ముందు నాకైతే చేపలు చేసి కోసేసి ఇచ్చేసింది. ఇంటికైతే తీసుకొచ్చేసి ఇంకా వీటినైతే క్లీన్ చేస్తున్నా. ఏదో మనం క్లీన్ చేసినంత మాత్రానికే చేపలు మొత్తం మనమే చేసినట్టు ఫీల్ అయిపోతాను నేను. అంతే అంటే చేపల్లో అట్టట్ట ఉంటాయి కదా! అవన్నీ తీసేసరికి నాకు చేపలు చేయడం వచ్చేసింది పర్వాలేదే అనిపించిద్ది. కానీ తీరా మనకేమో అదేటో అంటారు కదా! ఆ లోపలంతా డొల్ల అన్నట్టు. నాకసలు చేపలను పట్టుకోవడమే చేత కాదు. ఇంకా చేయడం ఒకటి. తలకాయలకు మాత్రం మా డాడీ కొంచెం పులుసు పోకపోతే ఇంకా అదంతా తీసుకున్నాను. నాకివి చేయడానికే కొంచెం టైం పట్టింది. ఇంకా అది కాకుండా ఎండ ఒకటబ్బా! అందుకని ఇంక ఇటు కుర్చీ యేసుకొని అదే పీటేసుకొని ఇటు కూర్చున్నా ఎండకి. ఇక్కడ చేపలన్నీ ఫస్ట్ వాటర్‌తో ఒక 3 సార్లయితే మంచిగా వాష్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ పసుపు, ఉప్పు అవన్నీ వేసి బాగా గిలకరించి మళ్ళీ అలా ఒకసారి కడిగా. ఇంక మొత్తానికి ఏదైతేనే చేపల్లో ఆ రెడ్ కలర్ వాటర్ పోయి తెల్లగొచ్చేంత వరకు శుభ్రంగా కడిగేసాను. అలా కడిగితేనే నీచు వాసన అనేది రాదనమాట. ఇవి 2 చేపలు మొత్తం 350కి అయితే తీసుకున్నాము. చెప్పడం 500 చెప్తేనే ఇంక 350కి అయితే మాట్లాడాము. బొచ్చులేవో అంటారు కదా! అయన్నమాట. నాకు వీటి పేర్లు కూడా సరిగ్గా అవగాహన ఉండదు. నాకు తెలిసిందల్లా మా సైడ్ ఈళ్ళు ఏపుతాను చూడండి అప్పుడప్పుడు జిలేబీలు అంటారు. చెప్పులు అవైతే తెలుసు. అయితే ఇంక వీటికి కొన్నైతే ఫ్రై చేద్దాం అనుకున్నా. కొన్ని పులుసు పెడదామనుకున్నా. తీరా ఇక్కడ ముక్కలేమో ఆమె కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి ఇచ్చేసింది. అదే కొంచెం సన్నగా అయ్యుంటే ఇంకా బాగుండేది ఎక్కువొచ్చేయి. ఇంకా మొత్తం ఇవే అనమాట. ఇంకా మంచిగా కడిగేసాను. కడిగిన తర్వాత నీచు వాసన ఎక్కడొచ్చిద్దని చెప్పి మళ్ళీ చీపురు పెట్టి అదంతా ఊడ్చుకొని శుభ్రంగా తుడుచుకున్నానండి. రైస్ అయితే కుక్కర్‌లో పెట్టేసానండి. కొంచెం త్వరగా ఉడుకుతుంది. పిల్లలు ఆకలంటే మళ్ళీ అప్పటికప్పుడు ఇబ్బంది అయిద్దని కుక్కర్‌లో ఎట్టేసాను గదా! కొంచెం అన్నం కూడా బాగా పొడి పొడిలాడుతొచ్చింది. ఇంకా తర్వాత కూరకు కూడా ఒకవైపు అయితే పెట్టేసాను. కరెక్ట్‌గా 2 విజిల్స్ ఉంచుతాను రైస్ అయితే. నాది కుక్కర్ కొంచెం హ్యాండిల్స్ బాగాలేవు. లేదంటే ఇంకా అసలు ఇబ్బందే ఉండేది కాదు. ఎప్పుడు చీరాలు వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిద్ది అయ్యో! తీసుకొచ్చాను కాదే అని. అదే అంటారు కదా! చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అయిపోయేది నా పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిద్ది. అప్పుడు ఇంకేం చేస్తా? మా వారేమో పులుసు ఎక్కువగా పెట్టు కలుపుకోవటానికి బావుంటుందంటారు. నేను కూడా అలానే ఉంచుతా. దించేటప్పుడు ఎక్కువలోనే ఉండిద్దండి. కానీ అదేంటో చల్లారిపోయిన తర్వాతకి కొంచెం థిక్‌గా అయిపోయిద్ది కదా! ఇంకా పులుసంతా తగ్గిపోయిద్దనమాట. ఇంకా పులుసు మరిగేసరికి ముక్కలన్నీ కూడా అందులో వేసేసాను. ఒక 4 ముక్కలేమో ఫ్రై కోసం పక్కనుంచా. అంటే మా వారు 2 చేపలు తీసుకున్నాను ఎందుకు కొంచెం కూర వండి కొంచెం ఫ్రై చేస్తావనంటే, ఇంకా అప్పటికప్పుడు ఒక 4 ముక్కలు పక్కన పెట్టి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా మిగతాయి అయితే కూర వండేసానండి. నాకు మామూలుగా తలకాయ అంటే ఇష్టముండదు. ఆ తలకాయ ముక్క కానీ మా పూర్ణ వచ్చిన నుంచి పద్దాక అయ్యే తింటదనమాట. "ఏముంటదని తింటావే" అంటే, "బావుంటది పిన్ని" అంటది. సరే సరేలే మనకు మాత్రం మధ్యలో ముక్కలు తప్ప ఇంకేవీ నచ్చవు. చేపకి తెలివితేటలు తలకాయలోని బలమంతా తోకలో ఉంటాయి కదా! ఆ 2 ముక్కలు తింటేనే ఎక్కువ బలము అది ఇది అంటారు వీళ్ళేమో. ఇంకా ఏది తిన్నా ఒకటేలే అంతా చేపే గదా! తినేసిన తర్వాత ఇంకా మార్ట్‌కైతే బయలుదేరిపోయాము. నేనైతే ఇలా రెడీ అయిపోయినా. నాకు ఈ డ్రెస్ అసలు సెట్ అవుతుందా లేదా అనుకున్న స్టిచ్ చేసినప్పుడు కూడా. అంటే సైజ్ చేశాననమాట. మొన్న ఒక 3, 4 డ్రెసెస్ కొత్తయి ఉంటే అన్నీ సైజ్ చేసేసాను. ఏ మాటకి ఆ మాట అసలు నాకైతే భలే సెట్ అయింది. కలర్ కూడా నాకు బావుంది.
మా వారికి కూడా సేమ్ కలర్ చొక్కా ఉందనమాట. ఇద్దరు మ్యాచింగ్ వేసుకుందామంటే జరిగే పనులేలే అంటున్నారు. అంటే చాలా వరకు మా వారు కూడా నాకు ఏ డ్రెస్ ఉంటే దానికి మ్యాచింగ్ షర్ట్ అట్లా తీసుకుంటారనమాట. అలా ఒక 3, 4 ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మ్యాచింగ్ వేసుకోము. అందుకే జరిగే పనులు చెప్పు అని అంటున్నారు. ఏది ఆంటీ గారు పెట్టుకోండి మేడం గారు. మీ ఎలా పెట్టుకుంటారు స్కూల్లో టీచర్లు ఎలా పెట్టుకుంటారు చూస్తారు? ఇంట్లో ఉన్నంతసేపు ఏమో టైం అయిపోతుంది అంటారు. బయటకు వస్తేనేమో చిన్న కూతురుతో ముచ్చట్లు పెడతారనమాట. ఇంకా అప్పుడు టైం అయిపోదో ఏమో, ఇంకా దాని మాటలు అది కళ్ళద్దాలు పెట్టుకుంటే వాళ్ళ మేడమ్స్ ఎవరు పెట్టుకోరంట. ఇంకా ఎలా చూస్తుంది మా పూర్ణిమకి. పాపము నడక రాదండి, నిజంగా చెప్తున్నా. అటు ఇటు తిరిగినప్పుడల్లా కాళ్ళకి ఆడుతూనే ఉండాలి. మా వారేమో కొంచెం నడువు పూర్వం అని అంటారు. అదేంటో మరి అది ఉన్నట్టుండి స్టెప్లు వేసిద్ది అనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. సంచులు అయితే ఇంటికాడ నుంచే పట్టుకున్నా. లాస్ట్ టైం ఆల్రెడీ తీసుకున్నా కదా, అప్పుడు అదొకటి అయితే పెట్టుకొని ఇంట్లో ఒక సంచి మొత్తం ఒక 2 అయితే పట్టుకున్నాము. నాకైతే ఈసారి ఏం తీసుకోరో ఒక క్లారిటీ ఉన్నదనమాట. లాస్ట్ టైము అంటే కొంచెం ఎక్కువగా తీసేసుకున్నాము. కానీ ఈసారి అలా కాకుండా కరెక్ట్గా ఏది అవసరమో అదే తీసుకున్నానండి. పూర్ణ ఏమో డ్రెస్ స్టైలే మార్చేసింది. దాని మీద ప్యాంటు చున్నీ ఉన్నాయి, కానీ అవి వేయకుండా బ్లాక్ కలర్ లెగ్గిన్ బ్లాక్ కలర్ చున్నీ వేసుకుంది. అయితే నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా 3 పీస్ సెట్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ అయ్యే సెట్ అవుతాయి. టాప్లు సపరేట్గా ప్యాంట్లు సపరేట్గా అంటే కష్టము. అందుకని ఇంకా ఒకేలాగా 3 పీస్ సెట్ ఉన్నాయి మాత్రమే చూసి తీసేసుకున్నానండి. అయితే ఇంకా మార్ట్కి అయితే వచ్చేసాము. అస్సలు ఖాళీ ఉండదుగా. ఎప్పుడైనా సరే పని మీద ఇటు వెళ్తూ చూస్తున్నా సరే ఎక్కువ వెహికల్సే కనిపిస్తాయి. మా అన్నయ్యకి కాల్ చేస్తేనేమో ఇలా మార్ట్కి వెళ్తున్నామంటే 1కి 2 సార్లు అడిగాడు, డీమార్ట్ అయినా ఇంకేదైనా అని. డీమార్ట్ అని అంటే అది ఎప్పుడు పెట్టారంటే రీసెంట్గా పెట్టారంటే. అలా అయితే పర్వాలేదులే, డీమార్ట్ అయితే బాగానే ఉంటుంది అంటున్నాడు. అంటే మా అన్నయ్య కూడా ఎక్కువగా అప్పట్లో అక్కడే తీసుకునేవాళ్ళే. వాళ్ళకి తెలుస్తుంది, మనమంటే కొత్త కాబట్టి ఇప్పుడే పెద్దగా మనకి వీటి గురించి అవగాహన ఉండదు. ఫస్ట్ అయితే పైన బట్టలన్నీ ఉంటాయి కదా, అక్కడికైతే వచ్చాము. అంటే కింద తర్వాత కొనుక్కోవచ్చులని. మళ్ళీ అవి ఎక్కడో పెట్టి పైకి వచ్చేసరికి లాస్ట్ టైం కూడా అలాగ వచ్చేసరికి ఎవరో ఒక 2, 3 ఎక్స్ట్రా ప్యాకెట్స్ వేసేసారనమాట గ్రాసరీ. అందుకని ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకొని తీసుకోపోయినా చూస్తాం కదా, కొనేదానికంటే చూసేది ఎక్కువ అన్నట్టు. వీళ్ళకి ఇంటి దగ్గర ఆడుకోవటానికి అస్సలు కుదరలేదు అన్నట్టు ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. పాపం ఎంతని అక్కడ ఉంటారు కదా స్టాఫ్, సైలెంట్గా ఉంచమని చెప్తారు. వీళ్ళేమో ఉండట్లేదు, పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు అనమాట. వీళ్ళని తీసుకురావడం ఫస్ట్ టైం కదా. నాకు ఈ టాప్ నచ్చింది. కాకపోతే ఆ టాప్ కింద ఏ ప్యాంట్ వేయాలా స్కర్ట్ వేయాలా కూడా తెలియట్లేదు. స్కర్ట్స్ ఉన్నాయి, అవైతే ట్రైల్ వేయకూడదంట. జీన్స్ అవి ఉన్నాయి. జీన్స్ అవి మనం ఎప్పుడు పెద్దగా వేయలేదు కదా. కానీ ఆ టాప్ నాకు బాగా నచ్చింది. మా వారేమో ఒకసారి ట్రయల్ రూమ్కి వెళ్ళిరా అంటేనే దాని కింద నాకు ఏం వెయ్యాలో తెలియక వద్దులే అని చెప్పేసి అక్కడ పెట్టేశాను. పూర్ణ మాత్రం ఒక షర్ట్ తీసుకుంది. తను షర్టు అండ్ ప్యాంట్ అవి చూసింది, కానీ ప్యాంట్ ఆల్రెడీ ఇంట్లో తన దగ్గర జీన్స్ ఉన్నాయని చెప్పి ఓన్లీ షర్ట్ వరకే తీసేసుకుందండి. అయితే ఇక్కడ కిందకైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా వీడియోస్ తీయనీరు కదా మార్ట్లోని, అందుకని అక్కడక్కడే తీసాము. ఇంకా గ్రాసరీస్ అవసరమైనవన్నీ ఆల్మోస్ట్ చెప్పాను కదా. ఈసారి ఒక క్లారిటీతో వచ్చానని, ఏది పడితే అదైతే కొనాలని అయితే డిసైడ్ అవ్వలేదు. బాగా అవసరం అవుతుంది అనుకుంటేనే తీసుకున్నాను. లాస్ట్ టైము ప్యాకెట్స్ తీసుకునేటప్పుడు మీరందరూ లూజ్ తీసుకోండి మంచిగా ఉంటుంది అని అన్నారు కదా. ప్యాకెట్స్ మీద లూజ్ కూడా ₹1 తక్కువ అనమాట, మళ్ళీ కొంచెం కాస్ట్ పరంగా కూడా. అందుకని ఇంకా నేనైతే ఈసారి అన్నీ లూజే తీసుకున్నాము. ఈసారి అయితే పిల్లల్ని తీసుకొచ్చాం కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం వాళ్ళదనమాట, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి తిరుగుతున్నారు. మేమేమో వీళ్ళని ఎత్తుక్కోవడం సరిపోతుంది. సాత్విక్ అయితే మరిన్నో ఎక్కడో ఏదో వస్తువు చూడడము, వచ్చి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ నాకు చూపించడం, ఇంకా అదే సరిపోయింది. వీళ్ళని ఎత్తుక్కోవడం. ఇంకా నేనైతే మాత్రము పూర్ణిమకే వీళ్ళని వెతుక్కునే పని అప్పచెప్పేసాము. నేను మా వారు మాత్రం ఓన్లీ సరుకుల వరకు చూసుకున్నామన్నమాట. ఏది అవసరం లేదు అన్నీ కూడా. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి వీళ్ళు పిల్లలు వచ్చారంటే ఇంకా తెలిసిందే కదా. లాస్ట్ టైం అంటే తాతయ్య నాన్నమ్మ ఉన్నారు కాబట్టి వదిలిపెట్టిన,
వాళ్ళు చూసుకున్నారు. కానీ సరే ఇంకా చూసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని కూడా ఇంక వెంబడి తిప్పడమే. కానీ బాగా ఎంజాయ్‌గా ఫీల్ అయ్యారు. కాకపోతే వీళ్ళు అడిగిన వల్ల కొనిచ్చుంటే మా బడ్జెట్ కాస్త ఇంకా డబుల్ అయిపోయేది. రేణు ఏమో జామెట్రీ బాక్స్ ఒకటి చూసింది 350 ఉంది. అయినా సరే అది అసలు ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు. అందులో పెద్దగా ఏమీ లేదు కూడా. ఇంకెందుకులే వద్దంటేనే ఎంతసేపు అలిగిందో దానికోసము. ఇంకా తర్వాత ఏదో అడిగింది కొనిస్తే అప్పుడు కూల్ అయిందండి. పిల్లలొచ్చారంటే ఇంకంతే ఏది చూస్తే ఇంకా దాని మీదే ఉంటారనమాట. ఇంకా మా బుడ్డదేమో ఆ ట్రాలీ దిగట్లేదు. దాని మీదే కూర్చుంటానంటుంది. దాన్నేసుకొని అలాగా పూర్ణిమ అయితే మొత్తం తిప్పుతా ఉందనమాట. ఇంకా సరుకులన్నీ తీసుకొని కౌంట్ అయితే చేపించేసి బయటకొచ్చేసాము. లాస్ట్ టైం ఏమో 4000 అంత అయింది. కానీ ఈసారి 3200 అలా అయింది. కానీ లాస్ట్ టైం ఇంకెక్కువ సరుకులు తీసుకున్నట్టు అనిపించింది. ఈసారి ఏందో కొంచెమే అయింది. కానీ అదే కాస్ట్‌లో అనిపించింది. దాని మీద ఏముందంటే మేము ఒక 900 ఎంతో సేవ్ అయింది సరుకుల మీద మాకు. అంటే బయట కొంటే 900 ఎక్స్ట్రా అయ్యేది అలా ఉందనమాట. ఇంక సరేలే అని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చిన సంచులు ఉన్నాయి కదా! ఇంకా ఆ రెండిట్లో కూడా బ్యాగ్స్‌లో వేసేసాము. లోపల షాపింగ్ చేయటమేమో కానీ ఇంకా బయటకొచ్చినప్పుడు కల్లా ఒక్కొక్కళ్ళు తినడానికి ఒక్కొక్కటి తీసుకున్నారనమాట. పూర్ణిమ చాక్లెటు, పిల్లలకేమో బింగో ప్యాకెటు, మాకేమో ఈ కేక్ లాంటివి అవి తీసుకున్నాము. ఇంకా బయటికి రాగానే ఇవి సర్దుతుంటే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులొచ్చాయి కదా! కాసేపు ఇంకా కూర్చొని ఆ కేక్‌ది చించి అందరం కూడా తలా ముక్కయితే తిన్నాము. ఇంకా తిన్న తర్వాత అంటే మేమేమనుకున్నామంటే పిల్లలొస్తున్నారు కదా! లగేజ్ ఎక్కువగా ఉంటుంది. ముందు పిల్లల్ని పూర్ణిమని తీసుకెళ్ళి వదిలిపెట్టొచ్చి తర్వాత నేనిక్కడ ఉంటాను. తర్వాత బ్యాగ్సును మనిద్దరం కూడా వెళ్ళిపోదామనంటే, అయితే అవి మా వారేమో ఒకటేమో సైడ్‌కి తగిలించేశారు. ఒకటేమో ముందు పెట్టుకున్నారు. ఇంకా సరిపోతుందిలే అందరం ఒకేసారి వెళ్ళిపోదాంలే అని చెప్పి, ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామనమాట. ఇలా బయటికి వెళ్తున్నామంటే ఎక్కడికి అని ఎన్ని సార్లు అడిగారో సినిమాకా, బీచ్‌కా అని చెప్పి. లేదు ఇలా కొట్టుకెళ్తున్నామంటే, కొట్టుకెళ్తున్నామా అన్నారు. అంటే ఇలా అని వాళ్ళకి తెలియదు కదా! అందుకనేమో. దీని అల్లరి అస్సలు ఏదో రేణు కొంచెం అలిగిందనమాట. అంత హుషారైతే లేదు. జామెట్రీ బాక్స్ కొనలేదని. అందులో అసలు ఏం లేదబ్బా! రూ. 350 దండగా నన్నడిగితే. మేము బయలుదేరడమే ఇంటి దగ్గర 11:30కి అలా బయలుదేరొచ్చాము. ఎళ్ళేసరికి రిటర్న్ అయ్యేసరికి 4 అయిపోయింది. అసలు లోపల టైం కూడా తెలియలేదు. అంత ఈజీగా గడిచిపోయిందనమాట. ఇదిగో ఈ షర్ట్ ఒకటి తీసుకుంది పూర్ణిమ. మా వారేమో ఇంకేదైనా కలర్ ఉంటే చూసుకోవచ్చు కదా అంటున్నారు. అంటే ఏమైనా మరకలు పడితే ఈజీగా తెలుస్తది కదా పాడైపోతుందని. అయితే దాని సైజుకల్లా ఒక్క షర్టే ఉందనమాట. ఇంకేవీ లేవు. ఇంకా అందుకే అది తీసుకుంది. ఇంక ఇంటికైతే వచ్చేసామబ్బా! ఇంటికొచ్చిన నుంచి కొంచెం వీడియోస్ ఉంటే అవి నేను ఎడిటింగ్ అయి చేసుకున్నాను. అయితే నైటు కరెంట్ లేదు. నైటే కాదులెండి మార్నింగ్ నుంచే కరెంట్ లేదు. మేము మార్ట్‌కి వెళ్ళే కంటే ముందే కరెంట్ పోయింది. అయితే ఈరోజల్లా వచ్చిద్దేమోలే అనుకున్నాం గానీ అస్సలు నైట్ అప్పటికి టైము 7 అలా అవుతుంది. అయినా సరే కరెంట్ రాలేదనమాట. చిన్నగా కొడితే యాక్షన్ ఏదో ఇన్వర్టర్ ఉండడం వలన మేము ఇంకా అలా అంతో ఇంతో ఉన్నాము. గోదావరి గట్లోనే అమ్మ పడేసి అదే పాడు పూర్ణిమ డాన్స్ చేయరు బుజ్జులు డాన్స్ ఊరంతా నిద్రపోయిందే ఒక్కొక్కరు మంచి కళాకారులే. అసలు రేణు అయితే భలే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. వాళ్ళ చెల్లి కంటే కూడా దాన్నే ఎక్కువ గమనిస్తున్నాం నేను, వాళ్ళ నాన్న. ఇక్కడ పాపం మా వారు పంపు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. మార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేశారు. రాలే ఇప్పుడు కూడా. అయినా అదేదో వాచర్ పోయిందంట. ఎంత ఆశగా వేపించుకున్నానో ఇంకా అలా అయిపోయింది. ఇంక అది బాగు చేపియాలి. అయితే కరెంట్ రాదని ఇంకా ఇక్కడ మా పెద్దమ్మలకుంది. అంటే మా స్తంభం వరకే పోయిందనమాట. వీళ్ళకి బాగానే ఉంది ఇటు సైడు. ఇంకా మా పెద్దమ్మ అంటే తాతయ్య వాళ్ళ ఇంటికొచ్చి ఇక్కడే పిల్లలకి స్నానాలు చేసి మేము స్నానాలు చేసుకొని ఇంకా అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. అప్పటికి కూడా కరెంట్ రాలేదు. అయితే అప్పటికి మంచాలైతే బయటనే వేసేసాము. కరెంట్ రాకపోతే ఇన్వర్టర్ మీద ఎక్కువసేపు మళ్ళీ ఫ్యాన్లు అవి ఆడవలే ఉండలేము ఇంట్లో అని చెప్పి మంచాలు కూడా బయట సెట్ చేస్తున్నారు. బయట అయితే కొంచెం గాలికి బాగుంటుంది. నా ముగ్గంతా ఎలా చిదిమేశారు చూడండి అసలు. ఇద్దరికి అన్నం పెట్టేస్తానంటే రేణు ఏమో మాతో పాటు తింటానంది. కానీ సాత్విక ఏమో నాకు ఆకలేస్తుంది, నిద్ర వస్తుందమ్మా అంటే దానికి చేపల పులుసు వరకు వేసి పెట్టేస్తానండి. ఇంకా ఒక 4 చేప ముక్కలు పక్కన పెట్టానని చెప్పాను కదా! వాటికైతే మంచిగా కారం మసాలా పట్టించేసి వాటిని అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. చేపలు ఎప్పటికల్లా నాకు చిప్పలే నచ్చుతాయి. అవే కొంచెం ఇష్టంగా తింటాను కూడా.
ఇవి అంతగా నచ్చవు. ఇవి ఏంటంటే కూర లేదంటే పులుసు పెడితేనే తినబుద్ధి వేసిద్ది తప్ప ఏపితే అంత టేస్ట్ ఉండదు. అయితే చెరో 2 ముక్కలు చొప్పున 2 సార్లు అయితే ఏపాను. తోక ముక్క అనమాట. అప్పటికి అన్నీ వేసేసా, లేదంటే అన్ని మధ్య ముక్కలే ఉంచేదాన్ని. మా వారు అప్పుడు వచ్చి ఎప్పుడు చేస్తానన్నావు కదా అని చెప్తే ఇంక అప్పటికప్పుడు అవి పక్కన పెట్టాను అనమాట. లేకపోతే పులుసు పెట్టేసేదాన్ని. పిల్లలు మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం రావటం కదా, కొంచెం హుషారుగా ఆడుకున్నారు కూడా. వాళ్ళే మేము మా షాపింగ్ కూడా కొంచెం యాక్టివ్గా అయ్యింది. సో ఇదన్నమాట అండి. ఇంకా అందరం కూడా కలిసి చక్కగా తినేసాము. ఇంకా నేనైతే సరుకులు కూడా చూపించేసి సర్దేసుకుందాం అనుకున్నాను, కానీ వచ్చి నుంచి కరెంట్ ఒకటి లేదు కదా, ఇంకా అందుకని కుదరలేదండి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంక ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.